పక్కా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యంగా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వల్లనే మోదీ ఈరోజు ఇంకా ప్రధానమంత్రిగా ఉన్నాడు అనడానికి పెద్ద క్వశ్చన్ మార్క్ అవసరం లేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఎంతకాలం సాగొచ్చు? మళ్ళీ నెక్స్ట్ టెన్యూర్లో కూడా కూటమి ప్రభుత్వం కూటమిగానే కూర్చుంటుందా, లేకపోతే నెక్స్ట్ ప్రభుత్వానికి జనసేన పార్టీ బలాన్ని పుంజుకొని అదే ఇండివిజువల్గా లేదంటే ఓన్లీ బీజేపీ తోటి జతకట్టి పోటీ చేసి ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా పవన్ కళ్యాణ్? అంటే ఇవన్నీ ఊహాగానాలు, మనము జస్ట్ హైపోథెటికల్గా ఆలోచించడమే. కానీ వాళ్ళ ప్రయోజనాలు కలిసి నడిచినంత కాలం కలిసి ఉంటారు. వాళ్ళ ప్రయోజనాలకి ఎప్పుడైతే భంగం అనిపిస్తుందో అప్పుడు, అంటే ఫస్ట్ టర్మ్లో కూడా మనం చూసాం కదా, చివరి దశలో ఎన్నికల ముందు మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు గారు మాట్లాడారు. సో అట్లా ఎప్పుడైతే వాళ్ళ ప్రయోజనాలకి ఇబ్బంది అని అనిపిస్తుందో, లేదా వేవ్ బలంగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక వేవ్ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు వేరే యూటర్న్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికైతే చాలామంది ఈయన కీలకంగా మారిన తర్వాత, తెలుగుదేశం కీలకంగా మారిన తర్వాత అటుపోతాడా ఇటుపోతాడా చాలా కొంత చర్చ కూడా జరిగింది. కానీ ఆయన ప్రయోజనాలు దీంతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇటే మొగ్గు చూపుతారనేది మాలాంటి వాళ్ళని గెస్ చేసాం. ఆ తర్వాత 2-3 సందర్భాల్లో వక్ఫ్ బిల్ వచ్చినప్పుడు ఎటు ఓటు వేస్తారు ఏంటి అనేసి, నిజానికి వాళ్ళకి కార్పొరేట్ ప్రయోజనాలే అల్టిమేట్ అయినప్పుడు, వాళ్ళ సొంత ప్రయోజనాలే అల్టిమేట్ అయినప్పుడు ఇవన్నీ పెద్ద విషయాలు కాదు వాళ్ళకి అన్నీ. కాబట్టి నడుస్తుంది ఇది, వాళ్ళ ఉమ్మడి ప్రయోజనాలు కలిసి ఉన్నాయి కాబట్టి. అట్లీస్ట్ అమరావతిలో కొంత సంపద, నేను సంపద కేంద్రీకరించి అభివృద్ధి చేస్తాను అని అంటున్నాడు. ఆ సంపద కేంద్రీకరించి తన పార్టీ కానీ తన వర్గం కానీ ఒక బలమైన ఫోర్స్గా దాంతో గెయిన్ అయ్యేంత వరకైనా వాళ్ళు వీళ్ళతోనే శైలి అవుతారు అనేది మేము మాలాంటి వాళ్ళం ఊహిస్తున్నది. సరే భవిష్యత్తులో ఎట్లా ఉంటాయో పరిణామాలు. అయితే సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఈ మధ్య చాలా చర్చలోకి వస్తుంది. ఒక రకంగా సెల్ఫ్ డిక్లేర్ చేయడం అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవసీని బయట పెట్టి భంగం చేయడమే కదా. తిరుపతి విషయంలో అంటే ఒక గుడికి ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు అంతో ఇంతో నమ్ముతాడు. మరి అట్లాంటప్పుడు ఈ డిక్లరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే మీరేం చెప్తారు? అంటే అది ప్రజల ఐక్యతని దెబ్బతీసేది. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్, నేను ఈ కమ్యూనిస్ట్ రాజకీయాల్లోకి రాకముందు మేము కలిసి చర్చిలకు వెళ్ళే వాళ్ళము, మేము కలిసి గుళ్ళకు కూడా తిరిగేవాళ్ళం. అప్పుడు మాకు ఆ మతాల మధ్య అంటే ఈ మతం వాళ్ళు ఇక్కడికే వెళ్ళాలి అనే. తిరుపతికి చాలామంది ముస్లిమ్స్ కూడా వస్తారు. కడప దేవుని కడప ఉంది కదా, దేవుని కడపలో ముస్లిం కమ్యూనిటీ పూజలు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఒక నమ్మకం ఉంది, మా ఆడపడుచుని ఆయనకు ఇచ్చాము అనే ఒక నమ్మకం ఉంది, వాళ్ళు పూజలు చేస్తారు. సో ఒక చోటి ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళడానికి పూర్తిగా వాళ్ళకున్న విశ్వాసాలు వదులుకోవాలి, రావడానికి వీలు లేదంటే ప్రజలు, అంటే వివిధ మతాల వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఒక చోట కలిసే ఒక వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు. అవును, అది అంటే పర్సనల్గా వాళ్ళు నా విశ్వాసాలు ఇది, లేదా నేను ఈ విశ్వాసంలోకి మారాను అది అని వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం అనేది ఒక అవమానకరమైన విషయం. అది ఉంటూనే ఇవి ప్రజల ఐక్యతని దెబ్బతీసే విషయాలు. అంటే ఎక్కడా మనుషులు కలవలేని ఒక స్థితిని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే ఇది.